హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు మన 9 టీవీ సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పోటీ పడ్డ హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పెద్ద సినిమాలతో హనుమాన్ మూవీకి థియేటర్లు దొరకడం కష్టంగా మారింది. తెలుగులో చాలా తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తరువాత అనేక థియేటర్లలో విజయవంతంగా రన్ అయింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఆనందంతో మునిగి తేలుతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో హీరో దర్శకుడికి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో లక్నోలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. హనుమాన్ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ యోగికి వివరించారు. హనుమాన్ సినిమా విజయం సాధించడంపై యోగి ఆదిత్యనాథ్ మూవీ టీంను అభినందించినట్లు తెలిసింది. సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సినిమాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయో యోగితో మాట్లాడినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఆధ్యాత్మికతను ఇలా అర్థం చేసుకునే ముఖ్యమంత్రి ఉండడం గ్రేట్ అని చెప్పారు. ఇటువంటి ప్రోత్సాహాలు మేము మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తిని అందిస్తాయని పేర్కొన్నారు. యోగిజీని కలవడం నిజంగా తమకు ఒక గౌరవంగా ఉందని చిత్ర యూనిట్ చెప్పింది. హనుమాన్ చిత్రం గురించి ముఖ్యమంత్రి చర్చించడం గర్వంగా ఉందని తేజ ఆనందం వ్యక్తం చేశారు. కాగా హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూలు చేసింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. హనుమాన్ టీం అయోధ్య రామ మందిరానికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రతి టికెట్ పై ₹5 చొప్పున మొత్తం 2,66,00,000ను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. మరోవైపు ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. సీక్వెల్లో ఓ స్టార్ హీరో నటిస్తారని ప్రశాంత్ వర్మ తెలిపారు.